అన్నం మొత్తం ఈ రసంతోనే తినాలి అనిపించే అంత టేస్టీగా టమాటా రసం చేసుకోవడానికి ఒక గంజులో పుల్లటి టమాటాస్ తీసుకొని పసుపు వేసి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్లో ఉడికిపోతాయి. నేనైతే రాములకాయలు ఆర్ చెర్రీ టమాటాస్ తీసుకున్నా. ఇవి ఆల్రెడీ పులుపు ఉంటాయి కాబట్టి చింతపండు అవసరం లేదు. నెక్స్ట్ చల్లారాక వాటర్ పోసుకుంటూ అందులో ఉన్న పిప్పి మొత్తం తీసేసి రసానికి సరిపడా వాటర్ వేసుకొని అందులోనే కొద్దిగా చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ కొత్తిమీర, ఉల్లికాడలు వేసి నెక్స్ట్ ఒక రోటిలో 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరలు, కొద్దిగా జీలకర్ర, 2 పచ్చిమిర్చీలు అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేసి మంచిగా దంచుకోండి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ ఒక మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్, కొద్దిగా ఉల్లికాడలు వేసుకొని ఫ్రై అయ్యాక మనం దంచుకున్న పేస్ట్ని కూడా అందులోనే వేసుకోండి. నెక్స్ట్ పసుపు వేసుకొని ఈ రసాన్ని పోపులో యాడ్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.